కలిపెట్టడానికి ఇబ్బంది అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం ఎగ్ రైస్ అయితే చేయబోతున్నాము. ముందుగా నూనె అయితే పోసుకొని మనం అయితే రెసిపీ అయితే చూపించేస్తారండి మీకు. అన్నం అయితే వేస్ట్ అయిపోతుంది. అంటే నేను పనికి వెళ్ళిపోతాను కదా, ఇంట్లో కుమారి ఇంక పిల్లకాయలు ఉండేది. వాళ్ళు తినరు, కొద్దిగా తింటారు, మళ్ళీ కుమారి కూడా తింటుంది, అయినా మిగిలిపోద్ది. అందువల్ల అయితే చేసేసుకుంటున్నాం. చూడండి, అన్నం అయితే ఇంట్లో కూడా అన్నమే ఉండేది, ఇది కూడా అన్నం ఇప్పుడు ఉండింది. నూనె అయితే కాగింది. ముందు మనం ఇప్పుడు కోడిగుడ్డు అయితే పగలగొట్టేసుకున్నాము. పగలద్దే అన్నం అయితే వేస్ట్ అయిపోతుంది. అంటే నేను పనికి వెళ్ళిపోతాను కదా, ఇంట్లో కుమారి ఇంక పిల్లకాయలు ఉండేది. వాళ్ళు తినరు, కొద్దిగా తింటారు, మళ్ళీ కుమారి కూడా తింటుంది, అయినా మిగిలిపోద్ది. అందువల్ల అయితే చేసేసుకుంటున్నాం. చూడండి, అన్నం అయితే ఇంట్లో కూడా అన్నమే ఉండేది, ఇది కూడా అన్నం ఇప్పుడు ఉండింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేస్తుందంట, కోడిగుడ్డు కొద్దిగా టేస్ట్గా ఉండేదానికి. మొత్తం ముందుగానే మొత్తం తరిగేసుకునింది అక్కడ ఉంది. అక్కడి నుంచి నేను వచ్చేటప్పటికి ఇవన్నీ తరిగి అయితే పెట్టేసుకోండి నీట్గా. అయితే గుడ్డు అయితే మనకు సరిపోద్ది, ఏగింది. ఇప్పుడు మనం ఈ బాండ్లు అయితే పెట్టుకొని ఇప్పుడు మనం తిరగమాత అయితే పెట్టుకున్నాం రైస్కి. బాండ్లు అయితే పెట్టింది, ఇదైతే బాగా అయితే వచ్చేస్తుంది. నూనె అయితే పోసుకుందాం కొంచెం. ఆవాలు అయితే వేస్తుంది కొద్దిగా, ఇంకా కాగలేదు కదా నూనె. ఎరగట్లు అయితే వేసుకున్నాము, ఆవాలు అయితే పగలుతా ఉన్నాయి. ఫ్లాష్ అయితే ఆగిపోయింది, ఫోన్ హీట్ అయ్యింది, అందువల్ల. కరేపాకు కూడా అయితే వేస్తుంది. మీరైతే ఎడ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. టమాటా అయితే వేసేసుకుందాం. మీకైతే బాగా అయితే వేగేసేయి ఎర్రగడ్డలు, కరివేపాకు అవి. టమాటా ఎర్రగడ్డ బాగా అయితే వేగేసేయి. మనం పసుపు అయితే వేసుకుందాం. కారం కొంచెం వేసుకుందాం, పిల్లకాయలు కూడా తినాలి కదా. అంటే మా పిల్లకాయల కోసం అయితే చేస్తున్నాము, అందువల్ల కొద్దిగా వేసింది కారం కూడా. ధనియాల పొడి అదే, గరం మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను కొంచెం. సాల్ట్, మసాలా అయితే బాగా అయితే వేగేసింది, బాగా స్మెల్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న కోడిగుడ్డు అయితే వేసేసుకుంటాం. కొంతమంది ఏమంటే రైస్ వేసి తర్వాత అవన్నీ వేసి మిక్స్ చేస్తారు, అట్లయితే కొద్దిగా కలుస్తుంది, కొద్దిగా కలవదు. అందువల్ల మేము ఇలా అయితే చేస్తున్నాము. ఇప్పుడు మనం రైస్ అయితే వేసేసుకుందాం. కొద్దిగా కలిపెట్టడానికి ఇబ్బంది అవుతుంది. చాలే ఓడతాక చిన్న మురి కలిపేడా ఆమె నాకు కలిపి అనుకోలేదు.
చూడండి చాలా బాగా అయితే మిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే మామూలుగా కొంతమంది ఏమంటే రైస్ వేసి అప్పుడు గరం మసాలా, పసుపు పొడి అవన్నీ అప్పుడు వేసుకుంటారు కారం అయితే. ఇలా వేసుకుంటే అయితే ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా మిక్స్ అయితే అయిపోద్ది గబానా. ఆ ఫోన్ హీటు ఫోన్కి. ఇప్పుడు మనం ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే వేసేద్దాము. అప్పుడే హీట్ అయిపోయింది ఫోన్, ఇలా సెగదగిలింది కదా, అప్పుడే హీట్ అయిపోయింది. అయితే చూడండి ఎలా అయితే వచ్చిందో మనం చేసే రెసిపీ, చాలా బాగా వచ్చింది అసలు. చూడండి ఫ్రెండ్స్, మనదైతే ఇప్పుడు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ రైస్ చూడండి ఎంత టేస్టీగా, ఎంత లుకింగ్గా ఉన్నదో, చాలా బాగా వచ్చింది అసలు. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఒక ఉప్పు అయితే చూసాను నేను. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈ రోజుది. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ అయితే వచ్చేస్తా. అంతవరకు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేశారంటే నాకు కొద్దిగా బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా కొత్తవి చేయాలన్న ఆలోచన వస్తుంది, నాకు కొద్దిగా బాగుంటుంది. మీరు కామెంట్ అయితే చేయండి చాలు నాకు.